వెల్కమ్ టు దుర్గా వండర్స్ ఛానల్. నెక్స్ట్ టాపిక్ శాతాలు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. శాతాలు, శాతము అనగా 100 అని అర్థము. శాతాన్ని భిన్నంగా మార్చడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% ఇచ్చాడు అనుకోండి, 100/100, 1/1 ఏమొస్తుంది, 1 వస్తుంది. 50%/100 చేయము. శాతాన్ని భిన్నంగా మార్చడము అంటే 50% ఇచ్చాడు అనుకోండి, 50/100 = 1/2. 25%, 25% ఇచ్చాడు అనుకోండి, 25/100. మనకి అక్కడ ఎంత నెంబర్ ఇస్తే అంత నెంబర్ని /100 చేయాలి, /100 చేయాలి, = 1/4. ఇక్కడ 10% ఇచ్చాడు చూడండి, 10/100 = 1/10. 33 1/3%. ఆల్రెడీ మీకు తెలిసింది. 33 అపక్రమ భిన్నము. 3 33 99, 99 + 1 = 100/3. ఎంత వస్తుంది? మళ్ళీ 1/3 వస్తుంది. 33 1/3%. 11 1/9% = 1/9. 12 1/2% = 1/8. 63 2/3% = శాతాన్ని భిన్నంగా మార్చడము. ఫస్ట్ సమ్ చూడండి. భిన్నాన్ని శాతంగా మార్చడం అంటే ఇంటూ 100 చేయాలి. భిన్నాన్ని శాతంగా మార్చడం అంటే ఇంటూ 100 చేయాలి. 1/9 1/9 × 100 = 11. 1/9 1/9 1/9 × 100 = 25%. ఏలో బి శాతం ఎంత? ఏలో ఎవరిలో? ఏలో ఏ ఇంటూ బి/100. ఈ మోడల్లో కంపల్సరీగా టెట్లో కానీ ఎస్జిటి వాళ్ళకి ఒక క్వశ్చన్ పడుతుంది చూడండి. 120లో 12/100% ఎంత? 120లో 120 ఇంటూ 12 2 = 24, 24 + 1 = 25/2. 100 ఇంటూ 1/8 వస్తుంది, = 1/15. 12 1/2% అంటే 1/8. ఎంత వస్తుంది? 1/8 వస్తుంది. 120 ఇంటూ 1/8 = 15. ఏలో బి ఎంత శాతము? ఎవరిలో అని ప్రశ్నించుకోవాలి. అది కింద వేయాలి. ఎవరిలో ఏలో ఏ కింద ఉండాలి, బి పైన ఉండాలి. b/a × 100. 1000లో 700 ఎంత శాతము? ఇందాక మనం పైన చెప్పుకున్నాం కదా, ఎవరిలో 1000లో. ఆ 1000 ఎక్కడ చూడండి, పైన చెప్పుకున్నాం కదా, ఏలో బి ఎంత శాతము? ఎవరిలో అని ప్రశ్నించుకుంటే అది కింద వేసుకోవాలి. ఎవరిలో ఏలో కాబట్టి ఏ కింద ఉండాలి, b/a. ఏముండాలి? b/a. ఎవరిలో ఎంత శాతము? ఎవరిలో ఎంత శాతం అంటే ఏం వేసుకోవాలి? ఏలో బి శాతం అని అన్నాడు కాబట్టి b/a. b/a × 100 ఏం వేసుకోవాలి? b/a × 100. ఎవరిలో అని ప్రశ్నించుకున్నది కింద వేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిలో మనకు అక్కడ ఇచ్చిన నెంబర్లు ఎవరిలో ఎంత శాతం అన్నాడు? 1000లో 700, 1000లో 700 శాతం అన్నాడు. ఎవరిలో 1000లో కాబట్టి 700/1000 × 100 ఎంత వస్తుంది? 700/1000 × 100 = 0 0 క్యాన్సిల్. 0 0 క్యాన్సిల్. ఎంత మిగిలింది? 70. 70 మిగిలింది. ఒక గ్రోస్లో ఒక డజన్ ఎంత శాతమో ఇందాక ఆల్రెడీ ఎస్టర్డే టాపిక్లో చెప్పుకున్నాం. ఒక గ్రోసు అనగా ఎన్ని డజన్లు? 12 డజన్లు. 12 డజన్లు అంటే ఎన్ని వస్తువులు? 144 వస్తువులు. ఒక డజన్ అంటే ఎన్ని వస్తువులు? 12 వస్తువులు. ఒక డజన్ అంటే ఎన్ని? 12 వస్తువులు. కాబట్టి ఎవరిలో గ్రోస్లో అది ఎన్ని? 144. 12/144 × 100. చూడండి క్యాన్సిలేషన్ చేస్తే 25/3 = 8. 1/3. మనకు కంపల్సరీగా ఎక్కాలు రావాలి. ఎక్కాలు రాకపోతే మనం ఏం చేయలేము. గుణకారాలకి భాగాహారాలకి కంపల్సరీగా ఎక్కాలు రావాలి. ఒక గ్రోస్ అనగా 12 డజన్లు. 12 డజన్లు అంటే 144 వస్తువులు. ఒక డజను అంటే 12 వస్తువులు. ఒక డజను అంటే 12 వస్తువులు. ఒక గ్రోస్లో ఒక డజన్ ఎంత శాతము? ఒక గ్రోస్లో ఒక డజన్ ఎంత శాతము? ఒక గ్రోస్ అంటే 144 వస్తువుల్లో ఈ 12 ఒక డజన్ ఎంత శాతం? 12 వస్తువులు ఎంత శాతం అన్నాడు. ఎవరిలో అని ప్రశ్నించుకోండి. అది ఇప్పుడు డినామినేటర్లో ఉండాలి, కింద ఉండాలి. 144 పైన 12. 12/144 × 100. ఆ 12 ఎక్కం 12 144. అలా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 12 12 144. 25/3 = 8. 1/3% వస్తుంది. నెక్స్ట్ సమ్ చూడండి. మొత్తం అసలు సంఖ్య, అసలు కొన్న వేల అంటే మొత్తం 100% అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కడైనా సరే మన క్వశ్చన్లో మొత్తం అసలు సంఖ్య, అసలు కొన్న వేల అని ఇచ్చాడంటే 100 ఇచ్చినట్టు మనకు అక్కడ. ఇది నోట్ చేసుకోండి. మొత్తం అసలు సంఖ్య, అసలు కొన్న వేల అంటే ఏంటంటే 100 అని. నెక్స్ట్ ఒక ఉద్యోగి యొక్క జీతం 8,000 రూపాయలు. అతను 75% ఖర్చు చేసిన పొదుపు ఎంత? ఒక ఉద్యోగి యొక్క జీతం ఎంత? 8,000. ఎంత ఖర్చు చేస్తాడు? 70% ఖర్చు చేస్తాడు.
అంటే మొత్తం జీతం మొత్తం ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 100%లో 75% ఖర్చు చేసేస్తే ఇంకెంత ఉంటుంది? 25%. 25% అయినా పొదుపు ఎంత? 25% కదా పొదుపు. ఇప్పుడు 8,000 ఇంటూ ఎవరిలో 8,000లో 25% మనకు తెలియదు. 100% ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. మనకి ఎక్కువ తక్కువ ఫార్ములా వేసుకుంటూ వచ్చేస్తుంది. 100% మొత్తం జీతం ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. అందులో మనల్ని 25% అడిగాడు. 25% అంటే తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది? తక్కువే అవుతుంది. తక్కువ బై ఎక్కువ. 25/100 ఇంటూ 8,000 ఈక్వాలిటీ ఎంత వచ్చింది? 2,000 వస్తుంది. ఒక తరగతిలో 60% బాలుర్లు ఉన్నారు. బాలబాలికల సంఖ్య 20 అయినా మొత్తం బాలురు ఎంత? నెక్స్ట్ ఇంకొచ్చిన ఇంకోసారి చూడండి. ఒక ఉద్యోగ జీతం 8,000 రూపాయలు. అతను 75% ఖర్చు చేసిన పొదుపు ఎంత? 100లో 75% ఖర్చు చేస్తే ఇంకెంత మిగులుతుంది? 25 మిగులుతుంది. మనకి 100% ఇచ్చాడు. 100 ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. 25% అడిగారు. 25% తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది? తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది. తక్కువ ఎంత? 25/100 ఇంటూ 8,000 2,000. ఒక తరగతిలో 60% బాలుర్లు ఉన్నారు. బాలికలు ఎంతమంది? 20 మంది ఇచ్చాడు. బాలికలు ఎంతమంది? 20 మంది ఇచ్చినా మొత్తం బాలబాలికల సంఖ్య అడిగాడు. మొత్తం ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో 60% బాలురు ఉన్నారంట, 20 మంది బాలికలు ఉన్నారంట. 100లో 60% బాలురు ఉన్నప్పుడు మిగతాదంతా ఎవరున్నట్టు?